హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై షార్ట్ వీడియో. యూకేలో చాలా మంది స్టూడెంట్స్ అయితే కన్సల్టెన్సీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దేర్ ప్రాఫిట్. ఒక్క స్టూడెంట్ ని ఆన్ బోర్డ్ చేస్తే యూకేకి తెప్పిస్తే 3 లక్షలు అయితే పక్కా, 3 లక్షలు అయితే పక్కా, 4 లక్షలు సెలెక్టెడ్ కోర్సెస్, సెలెక్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళు పాజిటివ్ గా పోర్ట్రేట్ చేస్తారు, ఐఫోన్ చూపిస్తారు, పాష్ పాష్ లొకేషన్ చూపిస్తాడు, స్నాప్లలో కాఫీ షాప్స్ అవి అవి ఇవి అన్ని చేస్తారు జస్ట్ టు అట్రాక్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్. కొత్తగా వచ్చే గ్రాడ్యుయేట్స్ ని మొత్తం ని అట్రాక్ట్ చేసి యూకేకి తెప్పిద్దామని చాలా పాజిటివ్ గా చెప్తారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ సినారియోస్ చాలా డిఫికల్ట్ అని రియాలిటీగా మీకు తెలియదు. ఇక్కడ ఉన్నోళ్ళే సంక నాకుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ లేవని కొన్ని మెసేజ్లు ఉన్నాయి, కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి. లిటరల్లీ చెప్తున్నా కదా, రిప్లై ఇవ్వాలంటే నాకే గలీజ్ అనిపిస్తుంది. అన్న పార్ట్ టైం, ఈ పార్ట్ టైం ఎక్కడి నుంచి తెప్పియాలి చెప్పు? పార్ట్ టైంలో నాకేమైనా బిజినెస్ ఉన్నదా పార్ట్ టైంలో చేసుకోనికి? పార్ట్ టైం జాబులు లేవురా అయ్యా, మస్తు కష్టం టు సర్వైవ్ ఇన్ లండన్. మీ దగ్గర పైసలు ఉన్నాయి, నీకు ఇది కూడా ఫరక్ పడదు, ఇది పీకిన ఫరక్ పడదు అంటే నువ్వు రా యూకేకి వచ్చి నువ్వు చిల్లుగా నువ్వు ఎంజాయ్ చేయ, లగ్జరీ లైఫ్ చూస్తావు. మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఏడుస్తారు. పైసలు పెట్టిన తర్వాత ఆ పైసలు రిటర్న్ బ్యాక్ చేసుకోలేరు, అప్పుల పాలవుతారు. చనిపోయేదే లాస్ట్ ఆప్షన్. ఇక్కడ దాకా తీసుకొచ్చుకుంటారు లైఫ్, అక్కడ చేయకండి. ఈ దొంగ నా కొడుకులు చాలా మంది కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ టు మేక్ యూ ఫుల్ అండ్ టు మేక్ దేర్ బిజినెస్ ప్రాఫిటబుల్. పాజిటివ్ గా చెప్పి రిచ్ గా చూపించి రిచ్నెస్ చేసి మీకు అందరినీ ట్రాప్ అయితే చేస్తున్నారు. మీరు ఈ బిజినెసెస్ లో పడద్దు, వీళ్ళని అవాయిడ్ చేయండి. అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అయితే చేసి మీరు వీళ్ళతో ఎంత దూరం ఉంటే అంత మంచిది. అండ్ వీళ్ళ కంటెంట్ చూసిన తర్వాత మీకు రావాలనే ఉంటుంది, పాజిటివ్ గా పోర్ట్రేట్ చేస్తారు. అవాయిడ్ ఇట్. మీకు అంతగా చదవాలని ఉంటే డూ యూర్ ఓన్ రీసెర్చ్. 2025లో రావాలనుకుంటే మేక్ షూర్ మొత్తం మీరు కాన్సన్ట్రేట్గా చూసి ఎందుకు రావాలి, ఏంది నెక్స్ట్ ఫర్దర్ ఏంది మొత్తం మీరు డిసైడ్ చేసిన తర్వాత రండి. మీ డిసిజన్తో మీరు రండి, అప్పుడు ఓకే. కానీ వీళ్ళని చూసి అయితే ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు. వీళ్ళు మీకు హెల్ప్ చేయరు. వీసా ప్రాసెస్ వరకే మీరు, దాని తర్వాత కథం ఇంకా అయిపోయింది. వానికి అకౌంట్లో పైసలు పడిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటారు. జాగ్రత్తగా ఉండండి వీళ్ళతోనైతే.